హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను యాభైది కూర చేస్తున్నాను. యాభైదిని ముందుగా కడుక్కొని శుభ్రంగా ఉడకబెట్టుకోవాలి. యాభైది అను పెసరపప్పు ఇవ్వండి ఫ్రెండ్స్. పెసరపప్పు రెండు పొంగులు వచ్చేదాకా చూసుకోవాలి. ఉడికిందా లేదా అని చూస్తున్నాను. ఉడకలేదు కాబట్టి ఇంకొంచెం సేపు ఉడకబెట్టుకున్నాము. ఇవ్వండి ఫ్రెండ్స్, ఉడికిందా లేదా అని చూస్తున్నాను. ఉడికింది. ఇంకా ఇప్పుడు మనం ఈ వాటర్ అంతా వంచేసుకోవాలండి. ఈ వాటర్ని ఇలా వంచేసుకోవాలి. ఆ వాటర్ అనేది వేస్ట్ కాకుండా కూడా మనం తాలింపు వేసేసుకొని దాంట్లో వాటర్లో కొంచెం తాలింపు వేసుకొని ఉప్పు వేసుకొని కారం వేసుకొని వెల్లిపాయలు వేసుకొని ఆరేపాయలు వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఆ క్యాబేజీలో వాటర్ అంతా ఇంకిపోయినప్పుడు మనము దాంట్లో పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కొబ్బరి ముక్కలు అన్నీ వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తాలింపు వేసుకోవడానికి. ఆయిల్ అయిన తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, మనం వేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అల్లము, కొబ్బరి వేసుకొని కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు యాభైది పెసరపప్పు వేయాలి. కలుపుకోవాలి. కలుపుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. అంతే, యాభైది పెసరపప్పు కూర రెడీ. మీకు కనుక నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.